ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. మ్మ్. స్టార్ట్ అయింది మొన్న, క్లోజ్ అయింది లాస్ట్ నైటు. అంత ఎర్లీగా ఎలా క్లోజ్ అయింది? సీజన్ 8 కదా. ట్యూస్డే నామినేషన్ స్టార్ట్ అవుతాయి, వెనస్డే క్లోజ్ అయిపోయాయి. సో వెనస్డే నైట్ 1 గంట ఓపెన్ అయ్యి మళ్ళీ థర్స్డే ఫ్రైడే దట్స్ ఇట్. ఇవాళ సాటర్డే క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎలిమినేషన్ క్లారిటీ అనేది ఇక ఆ క్లారిటీ మీద వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో దీని మీద చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి అందరు రివ్యూవర్స్ ఛానల్లో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది చూస్తున్న ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే. అండ్ ముందుగా చూసుకుంటే అందరికీ తెలిసిందే 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే అందులో ఖచ్చితంగా సేవ్ అయ్యేది ఎవరు? విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠ. వీళ్ళ ముగ్గురు డౌట్ లేకుండా సేవ్ అవుతున్నారు. ఇంకా అందులో వేరే డౌటే లేదు, రాసి పెట్టేసుకోవచ్చు అనమాట. ముగ్గురికి మంచి ఓటింగ్తో సాలిడ్ ఓటింగ్ పడుతుంది. క్లోజింగ్ టైంలో కూడా అటు విష్ణుప్రియకి కానీ ఇటు మణికంఠకి కానీ పృథ్వీకి కానీ ముగ్గురికి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్. అంటే త్రూ అవుట్ మా ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి వీళ్ళకి ఓటింగ్ అదే రేంజ్లో ఉంది. ఇప్పుడు ఎండింగ్ క్లోజింగ్ టైంలో విష్ణుప్రియకి 1 or 2% పెరిగింది, మిగతా వాళ్ళకి మాత్రం అదే రేంజ్లో అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. సో ముందుగా చూసుకుంటే విష్ణుప్రియకి ఫస్ట్ పొజిషన్లో బై డిఫాల్ట్గా 33%తో ఓటింగ్ అయితే ఉంది. అండ్ సెకండ్ పొజిషన్లో చూసుకుంటే మణికంఠ యాజ్ యూజువల్ అలాగే కంటిన్యూ అవుతున్నాడు ఫుల్ సూపర్ స్ట్రాంగ్గా. మణికంఠ లాస్ట్ ఎపిసోడ్లో నైట్ ఎపిసోడ్లో పెద్దగా ఆయనకి స్కోప్ అనేది లేదు కదా, ఎందుకంటే మిగతా గొడవలతోనే సరిపోయిందనమాట. ముఖ్యంగా యష్మి వర్సెస్ నైనిక టీం అనేది ఉండడం వల్ల, మణికంఠ వచ్చేసి నిఖిల్ టీంలో ఉండడం వల్ల ఇంకా మణికంఠకి పెద్దగా స్కోప్ అనేది రాలేదు. ఆయన ఎటువంటి ఫుటేజ్ తీసుకోవడానికి స్కోపే లేకుండా పోయిందనమాట. మెయిన్గా మనకి ఏ దాంట్లో అయినా రైట్ ఫ్రమ్ ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి కూడా అటు ఈ అమ్మాయి పేరేంటి, సోనియా, మణికంఠ వీళ్ళిద్దరికే ఎక్కువ ఫుటేజ్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ప్రతిసారి కంటెంట్ జనరేట్ చేయగలిగారు. ఏదో ఒక రచ్చ మాటికి ఇన్వాల్వ్ అవుతూ ఉంటూనే ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ 8 అంటే మనకి వెంటనే మైండ్లో మెదిలే మొదటి 2 నేమ్స్ సోనియా కానీ మణికంఠ కానీ వీళ్ళే. బట్ వీళ్ళిద్దరూ యాక్సిడెంటల్గా నిఖిల్ టీంలోనే ఉండడం వల్ల ఇప్పుడు లాస్ట్ 2 ఎపిసోడ్స్లో టాస్క్లన్నీ నిఖిల్ టీం కాకుండా మిగతా 2 టీంలకు జరగడం వల్ల వీళ్ళిద్దరికి పెద్దగా స్కోప్ అయితే దొరకలేదన్నమాట. పెద్దగా కాదు, అసలు దొరకలేదనే చెప్పాలి. సో అలా వీళ్ళిద్దరికి లేకుండా పోయింది. కానీ నామినేషన్స్ టైంలో ఆ హీట్ అయితే మణికంఠకి ఇంకా ఉండడం వల్ల, పబ్లిక్లో ఉండడం వల్ల ఫాలోవర్స్ అనేవాళ్ళు మణికంఠకి వేస్తూనే ఉన్నారు. ఒక డీసెంట్ రేంజ్ ఆఫ్ ఓటింగ్ అయితే మణికంఠకి పడిపోయింది. 23% ఓటింగ్తో క్లోజింగ్ టైంలో మణికంఠ ఉన్నారు. సో విష్ణుప్రియకి 33, మణికంఠకి 23, 10% ఓటింగ్ డిఫరెన్స్. యాక్చువల్లీ ఓటింగ్ ఓపెన్ అయినప్పుడు చాలా దగ్గరలో 5-6% డిఫరెన్స్ మాత్రమే ఉండేది. బట్ విష్ణుప్రియ వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం యాక్టివేట్ అయ్యి మంచి ఊపుతో ఓట్లేయడం వల్ల డిఫరెన్స్ అనేది 10% వరకు అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మణికంఠకి ఇదే సింపతి ఫీవర్ కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా మన సీజన్ చూడటానికే చాలా బోరింగ్గా అనిపించేది. ఇంకేముందిరా, ప్రతిసారి ఇలా ఎవరో ఒక కంటెస్టెంట్ వస్తారు, ఏదో ఒక సింపతి డ్రామా ఆడతారో ఓట్లు వేస్తారు అంతే కదా అన్నట్టుగా ఉండేది. బట్ ఇది డిఫరెన్స్ ఎప్పటికప్పుడు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు 5-6% నుంచి 10%కి క్లోజింగ్ టైంకి 10% రావడం వల్ల మెల్లిమెల్లిగా ఆ ఇంపాక్ట్ అనేది జనాల్లో తగ్గుతుంది. అండ్ బిగ్ బాస్ కూడా ఇంటెన్షనల్గానే మణికంఠకు ఫుటేజ్ తగ్గించారు. ఆఫ్ కోర్స్ నిఖిల్ టీంలో వేయడం వల్ల బిగ్ బాస్ సాధ్యమైనంత వరకు మిగతా 2 టీంలనే ఏదో విధంగా ఫుటేజ్ సాధించడానికి ఆ విధంగా స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాడు. కానీ నిఖిల్ టీం వైపు అసలు వెళ్ళకుండానే చేశాడు. ఇంకా నిఖిల్ టీంని నిర్వీర్యం చేయడానికి ఇటు నిన్న లాస్ట్ ఎపిసోడ్లో యష్మి టీం వాళ్ళు గెలిచారు కదా. సో ఆ గెలిచిన టీం వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒక్కొక్క కంటెస్టెంట్ని తీసుకునే విధంగానే ఒక కాన్సెప్ట్ అయితే పెట్టారన్నమాట. సో నిఖిల్ టీంని ఇంకా నిర్వీర్యం చేద్దామని వాళ్ళ సైడ్ అసలు నిఖిల్ టీంని అసలు కంప్లీట్ కొలాప్స్ చేసేసి మిగతా 2 టీమ్స్ మీదే షో నడిపిద్దామనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఇప్పుడు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా
ఇలాగే పల్లవి ప్రశాంత్కి ఒక అన్నెసరీ సింపతి డ్రామా అనేది మొదలవడం వల్ల త్రూ అవుట్ సీజన్ అలాగే వెళ్తూ ఏకంగా టైటిల్ విన్నర్ అయిపోయాడు. అఫ్ కోర్స్ సింపతి ఒకటే కాదు, పల్లవి ప్రశాంత్ చాలా ఎలిజిబుల్ ఒక టాస్క్స్ పరంగా కానీ తన వాయిస్ వినిపించడంలో కానీ చాలా విషయాల్లో తను ఎలిజిబుల్ అన్నట్టు తర్వాత ప్రూవ్ అయ్యాడు. కానీ ముందుగా అది ఆ వేవ్ స్టార్ట్ అయింది అయితే మాత్రం సింపతి యాంగిల్ నుంచే. ఎప్పుడైతే అమర్దీప్ బీటెక్ నామినేషన్ చేశాడో అక్కడి నుంచి మొదలైంది. సో ఇప్పుడు కూడా అదే స్టార్ట్ అయినట్టుగా మనకు అనిపించినా కూడా ఈ వేవ్ మెల్లిమెల్లిగా తగ్గితే మాత్రమే ఒక షో చూడాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు కూడా అదే చేయాలనే ఉద్దేశంతో మనకంట ఇంపాక్ట్ కావాలని తగ్గించే ప్రయత్నంగానే ఇవన్నీ స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ అలా 10% డిఫరెన్స్ అయితే వచ్చింది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కూడా మనకంటూ ఉంటే మేబీ ఇంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. కంపారిటివ్లీ ఇంకొంచెం ఓటింగ్ తక్కువే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జస్ట్ 2 డేస్లోనే కాబట్టి 2 డేస్లోనే 3 to 4% ఓటింగ్ అనేది తగ్గింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంకా ఇంపాక్ట్ తగ్గే అవకాశం క్లియర్గా తెలుస్తున్నట్టుగా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ పొజిషన్లో పృథ్వీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మంచి రీజనబుల్ ఓటింగ్ అయితే ఉంది. 12 నుంచి 13 నుంచి ఇప్పుడు 14కి వచ్చాడనమాట. క్లోజింగ్ టైంకి కూడా పృథ్వీ ఇంకా ఓటింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇది ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అని చెప్పాలి. షో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏంట్రా సైలెంట్గా ఉన్నాడు అనుకున్నా కూడా మెల్లిమెల్లిగా తన వాయిస్ అనేది బాగా వినిపిస్తున్నాడు. అఫ్కోర్స్ పెద్దగా లాజిక్స్ తీస్తున్నాడు, లాజిక్స్ చెప్తున్నాడు అనుకున్నా కూడా అట్లీస్ట్ అబ్బా ఈ మనిషి కూడా ఉన్నాడురా అన్నట్టుగా అక్కడక్కడ వినపడుతున్నాడు. ఎందుకు వినపడుతున్నాడు అంటే ఆయన ఈ 2 అమ్మాయిల టీంలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ కాబట్టి, క్లాన్గా ఉన్నాడు కాబట్టి ఆయన వాయిస్ వినిపించగలిగే పవర్ దొరికింది అనమాట, ఆ స్కోప్ దొరికింది. ఈయన కూడా నిఖిల్ టీంలో ఉంటే అక్కడ కూడా కొలాప్స్ అవుతున్నాయి. పృథ్వీ అనే మనిషిని ఇంకా మర్చిపోయే అవకాశం ఫుల్గా దొరుకుతుండే. బట్ ఈయన ఈ అమ్మాయిల టీంలో ఉండడానికి సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి అదొక మంచి పరిణామం అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ కుర్రోడికి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, సీరియల్ ఫ్యాన్ బేస్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల మంచి సాలిడ్ ఓటింగ్ పడుతుందని చెప్పొచ్చు. 14%తో పృథ్వీ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళ ముగ్గురు డౌట్ లేకుండా ఈ వీక్ అయితే సేవ్ అవుతున్నారు. ఏ మాత్రం ఎలిమినేషన్ ఉన్నా మిగతా ముగ్గురులో అంటే బేబక్క కానీ, శేఖర్ భాషా కానీ, లేకపోతే సోనియా కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే అటు శేఖర్ భాషా కానీ, బేబక్క కానీ, సోనియా కానీ ఇప్పుడు ఎంత ట్రిక్కీగా ఉందంటే ఓటింగ్ షాక్ అయిపోయాను లిటరల్గా. ముగ్గురు ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా 1% డిఫరెన్స్ కంటే ఎక్కువ లేదు. కొన్నిసార్లు ఇద్దరికి ఈక్వల్గా ఉంది, ఇంకొకరు జస్ట్ 1% డిఫరెన్స్తో ఉన్నారు. ఇప్పుడు క్లోజింగ్ టైంకి అయితే ముగ్గురు సేమ్ ఓటింగ్తో శేఖర్ భాషకి, బేబక్కకి, సోనియాకి ముగ్గురు ప్రస్తుతానికి 10% ఈచ్లో ఉన్నారనమాట. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతున్నారు అఫీషియల్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండే అవకాశం అయితే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అఫీషియల్లో వేసినా ఇక్కడ వేసినా మనలాంటి నార్మల్ ఆడియన్సే వేస్తారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మనం ప్రతి సీజన్లో చెప్పుకునేది, ప్రతి సీజన్లో ఇలాగే జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే అన్అఫీషియల్లో ఉండే రిజల్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గా దగ్గరగా అదే ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ మనలాంటి ఆడియన్స్ ఇక్కడైనా అక్కడైనా వేసేది కాబట్టి. సో ఈ ముగ్గురులో శేఖర్ భాష, బేబక్క, సోనియా ఇప్పటి వరకు బేబక్క అయితే పెద్దగా ఓపెన్ అప్ అవ్వలేదు, కానీ తనలో చాలా ఫన్ యాంగిల్ ఉంది. ఓపెన్ అప్ అయ్యే తనకి ఛాన్స్ రాలేదంటే ఛాన్స్ రాలేదు అని సైలెంట్గా ఉండడానికి వీళ్ళే, తను ఇన్వాల్వ్ అవ్వాలి. బట్ నో ఇన్వాల్వ్మెంట్, జీరో ఇన్వాల్వ్మెంట్. శేఖర్ భాషలో చాలా మంచి స్టఫ్ ఉంది, బట్ ఆ స్టఫ్ అంతా ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మొన్న నామినేషన్స్లో కూడా ఆయన చాలా లేజీగా ఉంటున్నాడు, అసలు డల్గా ఉంటాడు అన్నట్టుగా ఆ టైప్ నామినేషన్సే పడ్డాయి. ఆ తర్వాత కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించిన దాఖలాలు అయితే ఏమీ కనబడలేదు. సోనియా అయితే నెగిటివిటీ బాగా ఉన్నా కూడా ఆమె కంటెంట్ బాగా ఇచ్చింది. బిగ్ బాస్ 8 షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటెంట్ ఎవరిదైనా ఎక్కువ ఉందంటే సోనియాది మాత్రమే అని చెప్పాలి. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు పోతే బిగ్ బాస్ సీజన్కి ఇప్పుడు నష్టము అంటే ఖచ్చితంగా సోనియా వెళ్ళకుంటేనే బెటర్ అని ఐ పర్సనల్లీ ఫెల్ట్. ఎందుకంటే కంటెంట్ పరంగా తను చాలా బాగా ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే నిఖిల్ చాలా బాండింగ్ మెయింటైన్ చేయాలని ట్రై చేస్తాను, సోనియా మాత్రం అది అస్సలు ఇన్వైట్ చేయట్లేదు. ముందు వీళ్ళ అది ఎలా ఉంటుందో, ర్యాప్ ఎలా ఉంటుందని చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసే ఆడియన్స్కి కూడా. సో సోనియా వెళ్ళకుంటే బాగుంటుందని ఐ పర్సనల్లీ వెల్ట్. బేబక్క ఆర్ శేఖర్ భాష వీళ్ళిద్దరిలోనే మోస్ట్లీ ఉండే అవకాశం అవుతుంది. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తారు, ఎందుకంటే కంటెంట్ పరంగా సోనియా కంటెంట్ ఎక్కువ అనేది వస్తుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఆమెని స్టేజ్ చేపియడానికే 99.9% కూడా స్కోప్ ఉంది. సో శేఖర్ భాష ఆర్ బేబక్క వీళ్ళిద్దరిలో ఒకరికి స్కోప్ ఉంటుంది. మోస్ట్లీ నేను అనుకునేది బేబక్కనే అవ్వచ్చు
ఒక 60% స్కోప్ బేబక్కకే ఉంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే తను అస్సలు ఇన్వాల్వే అవ్వట్లేదు. ఆమె ధ్యాసలో ఆమె ముందే మీరు ఏమైనా చేసుకోండిరా, నా పాటికి నేను ప్రశాంతంగా కిచెన్లో వంట చేసుకుంటాను అన్నట్టుగానే ఉందన్నమాట. సో బేబక్క వెళ్ళే ఛాన్సే 60% అయితే ఉంది, మిగతా 40% శేఖర్ భాషకు ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.